close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. మూలపేట గ్రామ పెద్దలందరికీ పేరు పేరున అచ్చెన్నాయుడు గారు శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామం 2014-2019 మధ్యలో నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి కార్యక్రమం ఈ గ్రామానికి జరగలేదని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. వీళ్ళకి అవసరమైనది వంశధార నీరు. నేను మంత్రిగా ఉండేటప్పుడు వంశధార నీరు గురించి ఎప్పుడు మీరు తాపత్రయం పడినటువంటి రోజు ఒక్కటి కూడా లేదు. ఈ 5 సంవత్సరాలు మీరు కాలువల మీద తిరగడం తప్ప నీరు వచ్చిన పరిస్థితి లేదు. వ్యత్యాసం ఒకసారి చూడండి. తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, కాలువలన్నీ కూడికిపోయాయి. చెట్లతో మొత్తం కాలువలు పూర్తిగా ఇబ్బందిగా ఉన్నాయి. మళ్ళీ వంశధార నీరు రావాలంటే ఆషామాషా విషయం కాదు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, వంశధారని ఎంత డబ్బు ఖర్చు అయినా సరే కాలువలన్నీ కూడా సిమెంట్తో లైనింగ్ చేయించి మీకు జీవితాంతం వంశధార నీరు ఇబ్బంది లేకుండా చేసి శబాస్ అచ్చెన్నాయుడు గారు బాగా చేయించారని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా చేస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. రైతు చాలా బాధలతో ఉన్నాడు. నేను ఈ మధ్య పంచాయతీలు వెళ్తుంటే దిష్టి బొమ్మల్లాగా ఊరు ముందు రైతు భరోసా కేంద్రాలని కట్టారు. ఆ భరోసా కేంద్రాల వల్ల రైతుకి ఏమైనా ఉపయోగం ఉందా? ఒక ఎరువు ఇస్తున్నారా? ఒక విత్తనాలు ఇస్తున్నారా? ఏం చేస్తున్నారంటే ఓన్లీ బిల్డింగ్ కట్టారంతే. పేరుకి రైతు భరోసా కేంద్రం కట్టాం, రైతులకు సమస్యలే లేవు, అన్ని రైతు భరోసా కేంద్రం ద్వారా చేయించేస్తున్నాం చెప్తారు. ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే మనం పండించినటువంటి ధాన్యం కూడా సరిగా కొనే పరిస్థితి లేదు. కొంటే 5-6 మాసాలు డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవన్నీ అవస్థలు. తెలుగుదేశం ఉండేటప్పుడు ఒక సిస్టంగా పనిచేసాం. కరువు వచ్చినా లేకపోతే వర్షాలు పడి రైతు నష్టపోయినా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చేవాళ్ళు. ధాన్యం కొంటే వారం రోజుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు. వంశధార నీరు సకాలంలో ఇచ్చేవాళ్ళు. చెరువుల్లో పూడికి తెయించి చెరువులు బాగు చేసేవాళ్ళు. ఈ రకంగా రైతుకి 5 సంవత్సరాలు ఇబ్బందులు లేకుండా చేశాం. మళ్ళీ అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు. మాట్లాడితే బటన్ నొక్కుతున్నాను, మీకు డబ్బులు వేస్తున్నానని చెప్పి మాయ మాటలు చెప్తున్నాడు. 10 రూపాయలు మనకి వేస్తున్నాడు, 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఈరోజు మనం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరూ కొనుక్కోలేని పరిస్థితి. ఈరోజు ఏ వస్తువు తీసుకున్నా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రేట్లు కానీ ఈ రోజు రేట్లు కానీ ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు మద్యం గోకులతో పట్టించేస్తున్నాడు. పేదవాడికి చాలా నష్టం జరుగుతుంది. వచ్చిన పూలంతా మందుకే ఖర్చు పెట్టేస్తున్నాడు. నాకు ముఖ్యమంత్రి చేయండి, మందు లేకుండా పూర్తిగా చేస్తాను, అది చేసిన తర్వాత మీకు ఓటు అడుగుతాను అన్నాడు. ఈరోజు మందు లేదు ఎక్కడ.
ఎక్కడ మందు లేదు, మందు లేకపోవడం కాదు, రకమైన మందు తాగితే చాలా మంది ఆరోగ్యాలు పోవడం కాదు, చాలా మంది చనిపోతారు. అది కూడా 60 రూపాయలు ఉన్న బాటిల్ 200 రూపాయలు అమ్ముతున్నారు. ఎంత దారుణం అంటే అంత దారుణం. మళ్ళీ సిగ్గు లేకుండా నేను అన్ని అమలు చేశానని చెప్పి సంక్షేమం ఈయనే ఆకాశం నుంచి దిగొచ్చి పెట్టినట్టు మాట్లాడుతుంది. పింఛన్ ఎవరు పెట్టారు? చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు పెట్టాడు పింఛన్ 30 రూపాయలతో. చంద్రబాబు నాయుడు 70 రూపాయలు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు 130 రూపాయలు పెంచి 200 చేశాడు. 200 పెన్షన్ 2000 ఎవరు చేశారు? 2000 చేశారు. అంటే 10 రెట్లు పెంచాం. 2019లో 3000 చేస్తామన్నాం. జగన్ 3000 అన్నాడు, చేశాడా? 250 చేశాడా? అదే 2019లో 3000 చేస్తుంటే ఒక్కొక్క పింఛన్దారుడికి 50,000 రూపాయలు అదనంగా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు నేను 3,000 నుంచి 3,500 చేస్తానన్నాడు. ఎప్పుడు చేస్తాడు? 2028, 2029. అప్పుడు పింఛన్లు వచ్చిన గోవిందే కదా. ఏమవుతారు? మాట ఇచ్చాం చంద్రబాబు నాయుడు, రేపు నేను జూన్లో అధికారంలోకి వస్తున్నాను. పింఛన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 60 సంవత్సరాలకి ఇస్తున్నాడు, నేను 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని చెప్పాను. ఆ పింఛన్ కూడా 4,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ 4,000 కూడా జగన్మోహన్ రెడ్డి లాగా 2028, 29 కాదు, కిందటి నెల ఏప్రిల్ నుంచే ఏదొక 1000, జూన్ ఒక 1000, ఈ 3,000 జూన్ లో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. జూలై 4,000, ఈ 3,000 కలిసి జూలైలో 7,000 పెన్షన్ ఇస్తాను. ఇంత క్లారిటీకి ఎవరైనా చెప్పారా? 2028 పెంచుతారంట, 2029లో పెంచుతారు. పింఛన్ కూడా జగన్మోహన్ రెడ్డి, నాకు టైం లేదు చెప్పాలంటే, చాలా గ్రామాలు 20 గ్రామాలు వెళ్ళాలి. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, పింఛన్ తీసేస్తారు. ఇక్కడ ముసలోళ్ళు ఉంటారు, ఆయన ఎవరో మిలిటరీ వాళ్ళు అయితే ఆ పింఛన్ తీసేస్తారు. ఇంట్లో 4 ఆవు ఉందంటే ఆ పింఛన్ ఆవు ఉంది కాదు పింఛన్ తీసేస్తారు. లేకపోతే ఒకళ్ళు పని మీద ఏ ఊరు వెళ్తే పింఛన్ తీసేస్తారు. అదేనా పద్ధతి? నిన్న మేము చెప్పాం స్పష్టంగా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తాం. మీరు ఏదైనా పని మీద 1 నెల ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, పింఛన్ తీసుకోలేదు. 2వ నెల ఎక్కడికి వెళ్ళిపోయారండి, పింఛన్ తీసుకో. 3వ నెలలో 1, 2, 3 మాసాలు 12,000 మీ ఇంటికి పింఛన్ తెచ్చి. అబద్ధాలు కోరంటే ఇప్పుడు అందరూ ఇంటింటికి వాలంటీర్లు తెచ్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తేడా, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పాం. ఇప్పుడున్న వాలంటరీకి 5,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తామని చెప్పాం. ఇప్పుడు తెచ్చిన వాలంటరీ కంటే గంట ముందే మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పాం. ఆకాశం నుంచి పుట్టొచ్చి సంక్షేమం. ఈరోజు కోటా ఉంది, చాలా మంది ఆడవాళ్ళు వింటున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు కోటా ఏమి ఇచ్చారు? ఎన్ని రకాలు ఇచ్చారు? ఎన్ని రకాలు ఇచ్చారు? కందిపప్పు, బియ్యం, నూనె అన్ని ఇచ్చారు. ఈరోజు జగన్ ఏమి ఇస్తున్నాడు? బియ్యం కాదు, అవి మోడీని ఉచితంగా ఇచ్చిన బియ్యం ఇస్తున్నాడు. అడ్వర్టైజ్మెంట్ కు ఒక వ్యాన్ పెట్టి దిష్టి బొమ్మలో బొమ్మ పెట్టుకుని ఊరంతా కుయ్యి అనిపిస్తుంది. ఎంత మోసం చేస్తున్నాడు! ఇదే నా పేదవాడి కోట అంటే 4-5 రకాలు ఇవి ఆడుకోవాలి. ఒక బియ్యం మోడీ గారు ఇచ్చిన ఉచిత బియ్యం ఇస్తున్నాడు. ఇది మొత్తం వ్యాన్ పెట్టుకుని అడ్వర్టైజ్ చేస్తున్నాడు. మళ్ళీ 8 రకాల వస్తువులతో కోటాని రేపు పునరుద్ధరిస్తామని చెప్పి ఆ రోజు ఆడవాళ్ళు ఉన్నారు. 2019 ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ కింద 20,000 ఇచ్చాము లేదు చెప్పమ్మా. ఒక సంఘం ఉంది, సంఘంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామా, కొంతమందికి ఇచ్చామా? ఈయనేం చేస్తున్నాడు? ఆసనాన్ని పెట్టాడు. 45 సంవత్సరాల కంటే పెద్దోళ్ళకి ఇస్తాడు. ఏం కిందోళ్ళు ఆడవాళ్ళు కదా, వాళ్ళకి పేదరికం లేదా? అంటే
అన్ని ఈ రకంగా మోసం చేస్తాం. అందుకే మనం ప్రతి మహిళకి 1500 ప్రతి నెల అకౌంట్లో వేస్తాం. ఒక ఇంట్లో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా సరే నలుగురికి 1500 చొప్పున అకౌంట్లో వేస్తాం. పిల్లల్ని చదివిస్తే 15,000 తల్లికి వందనం కింద మనం ఇస్తామని చెప్పాం. ఎంతమంది ఉంటుంది జగన్ చెప్పారు. ఎలక్షన్ ముందు ఎంతమంది అయితే అంతమందికి ఇస్తాను. ఎలక్షన్లు అయిన తర్వాత ఎంత ఇచ్చాడు? 5 సంవత్సరాలు ఎంత ఇవ్వాలి? 75,000 ఇవ్వాలి. ఇవ్వాలా లేదా? ఒక సంవత్సరం 15,000, ఒక సంవత్సరం 14,000, ఒక సంవత్సరం 13,000, ఒక సంవత్సరం 1,000, ఈ సంవత్సరం అంటే తెలియదు అనుకుంటుంది. నొప్పుతుంటే అందరికీ పడిపోతున్నాయి. అంత పచ్చి అబద్ధాలు ఎక్కడ నేను మాట్లాడితే 100% అమలు చేశాను. దయవుంచి ఈరోజు మహిళలకి డబ్బులు వేయడం కానీ, ఈరోజు గ్యాస్ పొయ్యిలు ఇచ్చాం, గ్యాస్ నిర్మించాం. మహిళలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్యాస్ దెమ్మ 500 రూపాయలు. ఇప్పుడు ఎంతమ్మా గ్యాస్ దెమ్మ? బటన్ నొక్కుతున్నాడు, 1000 రూపాయలు వేస్తున్నాడని మాట్లాడుతున్నాడు. కానీ 70 రూపాయలు కందిపప్పు 200 అయితే మాట్లాడు, 500 గ్యాస్ దెమ్మ 1200 అయితే మాట్లాడు, 70 రూపాయలు నూనె 200 అయితే మాట్లాడు, కరెంటు బిల్లు 100 వచ్చింది, 1000 అయింది. ఇవన్నీ ఎవరికి కడతానమ్మా? అని కడతాను 100 కడితే 10 రూపాయలు ఇస్తున్నాడు. దయవుంచి మీ అందరికి మాటిస్తున్నాను, రైతులకి మీరు పండిన ధాన్యం కొనడం కానీ, సకాలంలో మీకు నీరు ఇవ్వడం కానీ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కానీ, అన్ని విధాల నేనేదో మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తిని కాదని చెప్పి మీరు తెలుగుదేశం గెలుపుని ఎవ్వరూ ఆపలేదు. గెలుచుకున్నాడు నాయుడు, రామ్మోహన్ నాయుడు గెలుపు గురించి నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. ఎవరైనా ఒకలో ఇందులో ఉండి వేరే పార్టీ ఓటేస్తే బుట్టలో చెత్త బుట్టలో మూలపేట వెబ్సైట్ గా వేసి నేను వేసినా వేయకపోయినా అభివృద్ధి చేస్తాను. కొద్దిగా ఎక్కువ ఓట్లు పెడితే ఇంకొద్ది గెంతుకొని అభివృద్ధి చేయాలి. చిన్నాయుడు ఎప్పుడు ఓట్లతో ముడిపెట్టడు, కానీ బాగా ఓట్లు పెడితే ఇంకా గెంతుకొని బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీ అందరూ సైకిల్ కోట్లు వేయాలి. నేను ఎప్పుడు వచ్చినా ఇంటింటికి వీధి వీధి తిరిగేవాడిని. మా అమ్మగారు చనిపోయి 15 రోజులు నేను ఇల్లు కదలలేదు. ఇంకా నియోజకవర్గంలో చాలా గ్రామాలకు ముఖం చూపించలేదు. అసలు ఈ రోజు కూడా ఇంత దూరం వస్తాను అనుకోలేదు. దయవుంచి మా ఊరు రాలేదు, మా వీధికి రాలేదు, ఇంటికి రాలేదు అనుకోకుండా మీ ఊర్లో ఒక మనిషిగా, మీ ఇంట్లో ఒక మనిషిగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నాకు ఆశీర్వదించి నా జీవితం ప్రజలకు అంకితం. నాకు శక్తి ఉన్నంత వరకు మీకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.